హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో మీ ముందుకి ఏంటంటే ఒక ప్రాపర్టీ అనేది తీసుకొచ్చానండి. అది కూడా ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. అది కూడా సిటీలో, ఇది కొత్త గట్టా సెంటర్లో కొత్త మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా. కొత్త మున్సిపల్ ఆఫీస్ నుంచి మనకి హెచ్పీ గ్యాస్ గూడెంకి వెళ్ళే రూట్లో ఇది నామనాగేశ్వర ఇల్లు కావచ్చు, వైరా రోడ్డుకి వెళ్ళచ్చు. అటువైపు వెళ్తే మనకి బైపాస్కి వెళ్ళచ్చు. అలాగే కొత్త బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరలో ఉంది, సిటీలో ఉంది, గట్టా సెంటర్లో ఉందండి. 2 రోడ్లు ఉన్నాయి, నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ బిట్ అంటే తూర్పు ఉత్తరం బిట్. నిజంగా అది కూడా మనకి షాపింగ్ మాల్స్ కావచ్చు, లేకుంటే స్కూల్స్, కాలేజ్కు దేనికైనా ఉపయోగపడుతుంది. సో అందుకని ఆ వీడియో అనేది చేయడం జరిగింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కనుక ఈ వీడియో నచ్చి మీరు ఈ ప్రాపర్టీని కొనాలనుకుంటే మీకు కనిపించే నెంబర్కి కాల్ చేస్తే ఏంటంటే మీకు డీటెయిల్స్ అనేది పూర్తిగా అనేది తెలుస్తాయి. ఇంకోటి ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేశాను. పూర్తిగా వీడియో చూడకుండా కాల్ చేయకండి, ఎందుకంటే కాల్స్ ఏంటంటే సగం చూసి స్కిప్ చేసి ఏంటంటే కాల్ చేస్తున్నారు. సో మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే, ఎందుకంటే మొత్తం కూడా మేము ఒక కాల్స్ అంటే రోజు కట్టి ఒక 100 నుంచి 150 కాల్స్ అనేది వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి మీరు కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో వీడియోని అనేది స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా అనేది చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చూసే ఈ ప్రాపర్టీకి 2 రోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ ప్రాపర్టీకి హైలైట్ అనేది ఏంటి అంటే 2 రోడ్స్ కూడా నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నాయి. సో తూర్పు మరియు ఉత్తర ఫేసింగ్తో ఉన్న ప్రాపర్టీ అనమాట మీరు చూసేది. ఈ నార్త్ ఫేసింగ్ అంటే ఉత్తరం ఫేసింగ్ రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అనేది ఉంది. అలాగే తూర్పు రోడ్ అంటే ఈస్ట్ ఫేసింగ్ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్తో ఉంది అనమాట. ఈ ప్రాపర్టీ అంటే తూర్పు ఉత్తరం కలిసిన 2 రోడ్లు కలిసిన ప్రాపర్టీ, కార్నర్ బిట్ అనేది మనకి ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ టోటల్గా వచ్చేసి 700 గజాలు అండి, అంటే 700 స్క్వేర్ యార్డ్స్ అనేది ఉంది. ఆ ప్రాపర్టీలో మనకి 350 గజాల్లో స్లాబ్తో కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇంకో హాఫ్ ఏమో మనకి ఓపెన్ ప్లేస్ అనేది ఉంది. అలాగే ఈ ప్రాపర్టీలో మనకి బోర్ కూడా ఉందండి, మీకు ఒకసారి చూపిస్తాను. సో మనకి ఇది ఎంట్రీ అనమాట. వీళ్ళు ఏంటంటే మనకి ఉత్తరం గేట్ అనేది పెట్టుకున్నారు. సో మనకి ప్రాపర్టీలో కన్స్ట్రక్షన్ చేసి ఉందని చెప్పాను కదా. ఈ ప్రాపర్టీలో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ కూడా ఉంది. ఎంత స్ట్రాంగ్గా ఉందంటే శుద్ధితో సీలను కొట్టినా సరే లోపలికి వెళ్ళట్లేదు అనమాట, అంత స్ట్రాంగ్గా ఉంది. అయినా కూడా ఓనర్స్ ఏం చెప్తున్నారంటే కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ గురించి కూడా కాదండి మీరు రేట్ అనేది చెప్పడం, ఓన్లీ ల్యాండ్ వాల్యూ మాత్రమే మీకు చెప్తున్నామండి. అది కూడా ఏంటంటే గజం 50,000 మాత్రమే చెప్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో మీకు చెప్పాను కదా బోర్ కూడా ఉంది అని చెప్పేసి. ఈ బోర్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి జూమ్ చేసి. ఇది వచ్చేసి మనకి 300 అడుగులు వేశారండి ఈ బోర్. మనకి ఏంటంటే 200 ఫీట్స్లో అనేది మనకి వాటర్ అనేది వచ్చేసాయంట. సో 700 గజాలు కాబట్టి మనకేంటంటే ఈ ప్రాపర్టీ మొత్తం కూడా స్కూల్స్ కావచ్చు, లేకుంటే హాస్పిటల్స్ కానీ, లేకుంటే హాస్టల్స్ కానీ, షోరూమ్స్ కానీ, లేదా షాపింగ్ మాల్స్ కానీ దేనికైనా మనకి యూజ్ అవుతుంది అనమాట. లేదు అనుకుంటే మనకి ఏమన్నా గూడెంకి యూజ్ చేసుకోవాలంటే కూడా ఆ విధంగా కూడా మనకు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలా నియర్లో మున్సిపాలిటీ ఆఫీస్ అనేది ఉందండి. అలాగే కొత్త బస్ స్టాండ్కి దగ్గరలో ఉంది. సో మీకు వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా కొత్త బస్ స్టాండ్కి దగ్గరలో ఉందండి. అలాగే వైరా రోడ్డుకి దగ్గరలో ఉంది. ఈ హౌస్ వచ్చేసి మనకి హెచ్పీ గ్యాస్ గూడెం వైపు ఉంది కదా, సో అటువైపు వెళ్తుంది అనమాట. వైరా రోడ్ కూడా చాలా దగ్గర ఉంది. అలాగే బైపాస్ రోడ్డు కూడా చాలా దగ్గర ఉందండి. సో మీకు తెలుసండి వైరా రోడ్లో కావచ్చు, ఇటు బైపాస్ రోడ్లో కావచ్చు మనకి గజం 1,00,000 నుంచి 1,50,000 వరకు నడుస్తుంది. సో ఆ రేట్ అనేది ఈ ప్రాపర్టీతో చూస్తే గజం మనకి 50,000 చెప్తున్నారంటే నాకు తెలిసి అయితే చాలా తక్కువే అండి. సో మీకు కనుక ఈ ప్రాపర్టీ నచ్చి ఓకే అనుకుంటే రేటు విషయంలో కూడా మాట్లాడుకోవచ్చు అని కూడా మనకు ఓనర్స్ అనేది చెప్పారంటే ఇంకా చాలా మంచి అవకాశం అనేది ఈ ప్రాపర్టీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీరు మిస్ చేయడానికి అసలు ప్రయత్నించకండి. ఎందుకంటే మనకి ఇంత నియర్లో అన్ని లోకాలిటీలో ఖమ్మం సిటీలో అనేది అసలు ఇంత తక్కువ ధరకు వస్తుందంటే చాలా రీజనబుల్. సో మనకి ఈ ప్రాపర్టీలో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ కూడా ఉందండి, మీరు చూసే ఉంటారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మనకి వాష్రూమ్స్ అనేది ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్. మొత్తం లోపల వచ్చేసి 6 రూమ్స్ అనేది ఉన్నాయన్నమాట. 100% మనకి వాస్తు అనేది క్లియర్గా ఉంది. అలాగే డాక్యుమెంట్స్ కూడా మనకి చాలా క్లియర్గా ఉంది. సో మనకి బ్యాంక్ లోన్ కావాలన్నా సరే మన ఆఫీస్ తరపు నుంచి మీకు డైరెక్ట్గా అనేది మేము మాట్లాడి సెట్ చేసి లోన్ కూడా ఇప్పించడానికి మనం ప్రయత్నిస్తాము. సో ఇంకో విషయం ఏంటంటే హౌస్ డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్గా చూసామండి. 1919లో మనకి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. సో ఆ టైంలో కన్స్ట్రక్షన్ చేసిన వాటికి ఏంటంటే LRS కూడా మనకి కట్టాల్సిన అవసరం లేదు, అదొక ప్లస్ పాయింట్ ఉంది.
సో మనకి ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీకి మీరు కొంచెం అమౌంట్ కట్టుకున్నా సరే మనకి బ్యాంక్ లోన్ అనేది మనకి చేపిస్తాము. సో మీరు బ్యాంక్ లోన్ కనుక అప్రోచ్ కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు ఈ నెంబర్కి. సో ఓకేనా. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, గజం వచ్చేసి 50,000 మాత్రమే చెప్తున్నారు, అందులో కూడా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మనకి పైకి వెళ్ళి మొత్తం కూడా ఒకసారి లొకాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి. సో 2 రోడ్స్ అనమాట. ఈ హౌస్కి వచ్చేసి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ బిట్. సో ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, అంటే ఉత్తరం సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంది, తూర్పు సైడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు ఉందన్నమాట. సో గట్టా సెంటర్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. 700 గజాల బిట్టు. మనకి మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి మనకి హెచ్పి గ్యాస్ కూడా వైరా రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ హౌస్ చాలా పీస్ఫుల్ ఏరియా, మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ కావచ్చు అలాంటిది ఏమి ఉండదు, మీరు చూసుకోవచ్చు లొకాలిటీ కూడా. సో మనకి హౌస్లో విల్లా కట్టుకోవడానికైనా చాలా బాగుంటుందండి, ఎందుకంటే అన్నీ కూడా మనకి సిటీలో ఉంటాయి కాబట్టి. సో ఖచ్చితంగా మీరు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఏంటంటే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్.